అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కమింగ్ 11th అంటే ఈ సాటర్డే మనకి నేషనల్ లోక్ అదాలత్ ఉంది. సో దీని గురించి డిస్కషన్ చేద్దామని కొంచెం కోఆర్డినేషన్ బిట్వీన్ పోలీస్ ప్రాసిక్యూషన్ అండ్ ద కోర్ట్స్ కొంచెం అది మాకు కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి. అంటే దెర్ ఈస్ సమ్ కోఆర్డినేషన్ ల్యాకింగ్ బిట్వీన్ ద ప్రాసిక్యూషన్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ జ్యుడిషియరీ. సో ఇవి ఏమైనా ఉంటే గ్యాప్స్ ఏమైనా ఉంటే హౌ వీ కెన్ ఓవర్కమ్ దిస్ గ్యాప్స్, మనం ఇంకా ఎంత మంచి డిస్పోజ్ చేయగలుగుతామనే దాని అంశం మీద మాట్లాడడానికి అనేసి సార్ ఇవాళ ఎస్పెషల్గా ఈ మీటింగ్ కన్వే చేశారు. సో ఐ నో రిక్వెస్ట్ ద ఆనరబుల్ చైర్మన్ టు అడ్రస్ ద గ్యాదరింగ్ సార్. ఆనరబుల్ పీడీజే సార్, మేడం శైలజ గారు, మహేష్ నాథ్ గారు, రెస్పెక్టెడ్ డిజిగ్నేటరీస్. అంటే ఈ లోక్ అదాలత్లో మనకు కొన్ని ప్రాక్టికల్ అంటే మన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉన్నారు కాబట్టి, అంటే నేను చూసిన సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే 324 ఐపీసీ నాన్ కాంపౌండబుల్ ఉంటుంది. మీరు కొంత పోలీస్ కానిస్టేబుల్ ఏం చేస్తుంటే దాన్ని 323 కింద కన్వర్షన్ చేస్తున్నారు. అక్కడ ఇంజురీ సర్టిఫికెట్ ఏమో సూచర్స్ తర్వాత చాలా గ్రీవియస్గా ఉంటాయి. అటువంటిప్పుడు మనం కొద్దిగా రికార్డ్ చూస్తే ఏమిటంటే అది సడన్ గ్రేవ్ అండ్ ప్రొవొకేషన్లో కొట్లాడినట్లే ఉంటుంది చాలా కేసులు. అప్పుడు దాన్ని 334, 335 ఐపీసీ కింద కన్వర్ట్ చేసేసుకుంటే దెన్ ది అఫెన్స్ విల్ బి కాంపౌండబుల్. మనకి ఇంజురీ సర్టిఫికేట్ తోటి దాంతో కో ఎగ్జిస్టెన్స్ అవుతుంది కాబట్టి ఆ విషయాలు కొద్దిగా చూసుకోండి. తర్వాత కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ కూడా కొన్ని ఉంటాయి. అటువంటిప్పుడు మనం ఏమన్నా విడ్రా చేయగలిగితే కూడా అఫెన్సెస్ కాంపౌండబుల్ అవుతున్నాయి. ఆ విషయంలో కూడా మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపితే పార్టీస్ అమికబుల్ సెటిల్మెంట్ కూడా అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 498 సెక్షన్ 34 డిపి యాక్ట్ అంటే అది 3 months కూడా లిమిటేషన్ పీరియడ్ కూడా అయిపోయి ఉంటాయి. 3 and 4 ఉంటే వాటిని డిలీషన్ చేసుకుంటే అయిపోతుంది, ఎలాగో అయిపోయి కాంపౌండబుల్ అయిపోతుంది. కాబట్టి అటువంటి విషయాల్లో కొన్ని మైనర్గా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపితే చాలా కేసులు కూడా అయిపోతాయి. 326లో కూడా ఓసారి మనం చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఏదో గట్టు పంచాయతీలు కొట్లాడి ఉంటారు. తర్వాత అప్పుడు 326 ఎగ్జామ్షన్ కింద చూసుకుంటే మనకి వేరే సెక్షన్ కాంపౌండబుల్ అయిపోతుంది అఫెన్స్ కూడా. అంటే వీ హ్యావ్ టు కొద్దిగా ఫైల్ చూసుకుని దాన్ని ఇంట్రెస్ట్గా చూసుకుంటే అఫెన్సెస్ మనకు నాన్ కాంపౌండబుల్ కూడా వీ హ్యావ్ టు ఫ్రేమ్ లిమిట్ ఇన్ ద కాంపౌండబుల్ లిస్ట్. ఆ విధంగా కొద్దిగా రిక్వెస్ట్ మీరు చూసుకుంటే అయిపోతుంది. మీరు కోఆపరేట్ చేయాలి. 325 కాంపౌండబుల్ కానీ 324 నాన్ కాంపౌండబుల్. 324 నాన్ కాంపౌండబుల్ కాబట్టి హౌ టు ఫ్రేమ్ వర్క్ ఇన్ ద కాంపౌండబుల్ అఫెన్స్ అంటే మనకు 324 సబ్జెక్ట్ టు సెక్షన్ గేవ్ అండ్ ప్రొవొకేషన్ ఉంటే వేరే అఫెన్స్ వస్తుంది, కాంపౌండబుల్ అఫెన్స్ వస్తుంది. కాబట్టి మనం ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది. సింపుల్గా ఏం చేస్తుందంటే అఫెన్స్ 323 అని రాస్తారు. యాక్చువల్గా 323 అంటే అది అసలు ఇక్కడ వూండ్ సర్టిఫికేట్ చూస్తే గ్రీవియస్గా ఇంజురీస్ ఉంటాయి, సూచర్స్ తర్వాత లాసరేషన్స్ చాలా ఉంటాయి. కాబట్టి ఇది కొద్దిగా మనం రేపు ఏమైనా అవార్డు చూసుకున్నా, రేపు ఎవరైనా మన అవార్డు ఛాలెంజ్ చేసినా కానీ కొద్దిగా మనం బైండ్ అయ్యేటట్టు చూసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. మీ అందరు కోఆపరేషన్ ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మహేష్ గారు, పిఎస్ఏ గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఆన్ ద డయస్ అండ్ ఆఫ్ ద డయస్, నమస్తే. As said by the principal sub-judge, go through the record, but as far as 3 and 4 are concerned, section 3 and 4 of Dowry Prohibition Act is concerned, see that it is withdrawn immediately. Mostly ఏమిటంటే లోక్ అదాలత్కి వెళ్తే లేట్ అవుతుంది అనేది కాకుండా కొంచెం తొందరగా అయ్యేటట్లు, ప్రాసెస్ తొందరగా అయ్యేటట్లు, ఎక్కడ స్టాల్ అవుతున్నాయి అని మళ్ళీ మా దృష్టి వరకు రాకుండా మీకు మీరే సాల్వ్ చేసేసుకొని అక్కడ వచ్చి కక్షిదారికి ఏమిటంటే తొందరగా లోక్ అదాలత్లో ఇన్నాళ్ళు జరిగింది లేటు, మళ్ళీ ఇక్కడ కూడా లేట్ అవుతుంది అనే భావన రాకుండా మీరందరూ ప్రాసిక్యూషన్ సైడ్ కోఆపరేట్ చేస్తారని చెప్తూ మరొకసారి లోక్ అదాలత్ని విజయవంతం చేయాలని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Honorable Principal District and Session Judge Warangal and Honorable Second Additional District Judge Warangal and Honorable Legal Service Authority Warangal and Honorable Sub-Judge of Warangal and my colleague prosecutors. Definitely, sir, we will cooperate in the ensuing Lok Adalat. With regard to the conflict is Section 324 of IPC and Section 34 of DP Act, I advise my police that wherever the victim is coming forward for compromising 498A and 34 DP Act, address a letter to the concerned SP and the Commissioner, and in turn the SP has to request the public prosecutor so that public prosecutor is ready to withdraw Section 34 DP Act. And with regard to Section 324 of IPC,
we are discussed it, sir. If any legal aid or the counsel for the accused filing an application for alteration from 324 to 323, we are ready to forward it, sir. We will cooperate it. So there are so many pendency of 324. I advise my colleague prosecutor, wherever an applications are filed for 324 to 323, you you please cooperate with the alteration. I also request the Honorable Principal Judge to advise the other learned magistrate for allowing for 324 to 323. So most of the cases can be compounded in the Lok Adalat, sir. And with regard to the 188 of IPC in disaster management cases, wherever lockdown, so police are taking steps, sir. Wherever the accused is ready to admit guilty, there is a amount of 10,000 rupees. There are so many cases are coming forward, sir. In that way also police are taking steps for the wherever the accused is ready to admit is guilty, 1,000 imposing, sir, we are taking steps that also. With certainly all my colleague prosecutors are ready to cooperate with all the learned magistrate and the police. They are ready to wherever the compoundable offences, it is always compoundable. Wherever the non-compoundable offences are there, we'll definitely look forward it how to compound it. We'll cooperate to you, sir, in all entire district, sir. Thank you so much, sir. Thank you so much. Sorry for the half an hour delay, because I requested your deputy director that there are two matters were passed over, because till 2 o'clock we have to work in the bench kabatti half an hour I requested him that I'll come little bit late. The two matters were passed over. Okay, and I was told you are very well in advance vacharani. Sorry for that delay. And other aspect is thank you one and all for coming over to this meeting, and I also thank you all for cooperating the district legal cess authority all this all this Lok Adalat, earlier Lok Adalats and making them a grand success, giving the huge number of disposal. And there is also your role is also there in that. And besides that, I request all of you to have such a mindset that this is our program. See, ఇది మన ప్రోగ్రామ్, మన కార్యక్రమం అనేటువంటి భావనతో ఉండండి. జనరలీ లోక్ అదాలత్ అనగానే ఇట్ ఈస్ ది ప్రోగ్రామ్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేటువంటి భావన అందరిలో వస్తుంది. అదొకటి. రెండోది ఏమవుతుందంటే కేసెస్ అనేటువంటిది ఎక్కువ కేసులు చేద్దామనేటువంటి తాపత్రయం డిఎల్ఎస్ఏ ఒకటే కాకుండా మనం అందరం మళ్ళీ భాగస్వాములం కాబట్టి మనం కూడా కొద్దిగా యాక్టివ్గా ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటిది మనం ఆలోచించి protecting ourselves and simultaneously protecting the interest of the public interest kuda protect chestu compoundable first meer compoundable cases ennunayo annitini meeru oka pranalika toti meer cheyagalugite chaala santosham. See, all are public prosecutors. Under you there are many police stations. See, you are the advisor of all the police stations. See, they will be under your control indirectly in respect of guiding them. See, if your involvement should be of such a nature that the day when the Lok Adalat is being announced, date of Lok Adalat is announced, ఆ రోజు నుంచి మీరు ఎలా ఉండాలంటే ఆ లిస్ట్ తెప్పించుకోవాలి. ఎన్ని కాంపౌండింగ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, అందులో కాంపౌండబుల్ విత్ నాన్ కాంపౌండబుల్ ఎన్ని ఉన్నాయి, నాన్ కాంపౌండబుల్ కన్వర్షన్ చేయడానికి ఎన్ని ఉన్నాయి, ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ మీరు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సి సర్కిల్ ఇన్స్పెక్టర్స్ కానివ్వండి, ఇన్స్పెక్టర్స్, పోలీస్ కానిస్టేబుల్స్, సి దే హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ డ్యూటీస్. Obviously, they may give very little bit less time in doing this exercise.
See, I am not only harping on that. The public prosecutor duty is only to see, identify the accused, or to just permit the withdrawal of the section or conversion of the section. అనేటువంటి ఒక్కటే రోల్ కాదు మీది. See, your role is more than that. See, you are bound to sit together with the circle inspectors and call for the list. ఎన్ని కేసెస్ ఉన్నాయి, మనం లోక్ అదాలత్ ఎన్ని చేయాలా, ఇవన్నీ కాంపౌండబుల్, ఇందులో నోటీసెస్ ఇవ్వండి, ఇది చేద్దాం, ఇన్ని నాన్ కాంపౌండబుల్ కన్వర్ట్ చేయొచ్చు సెక్షన్ ఆఫ్ లా, ఇందులో మెమోస్ వేయండి అని. This exercise you have to be done by all of you. See, you are not only a government employee, but you are also having the obligation towards the society. Think in that perception and give some time for this. See, ఇది ఒక్కటే ఏంటంటే ఒక సోషల్ కాజ్ గురించి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది, అవునా? See, as a part of the citizen, as a part of the responsible officer of the court, that you are the public prosecutor, and you are here to guide, assist and support the courts. Avuna kada? You are also called as the officer of the court. So your obligation is not only against in respect of the prosecution, but there is an obligation is casted upon all the members of the bar members and also the public prosecutors. See, you are on the one pedestal more than a bar member. So ఆ యాంగిల్లో మీరు పనిచేస్తే, see, you will be involving yourself 100% in this activity. Is it not true? Kada? See, I am not pinpointing or somebody or anybody. See, conversion of section of law and see memos file చేయడం ఏంటి అనేటువంటి మనము మీరు మీ తరఫు నుంచి పాజిటివ్గా గైడ్ చేయాలి పోలీస్ వారిని. టుమారో ఎనీ అవార్డ్ పాస్డ్, ఇప్పుడు మన సిజిఎం గారు చెప్పినట్టుగా ఏదైనా అవార్డ్ పాస్, ఏదైనా క్వశ్చన్ చేసినా కూడా రేపు టుమారో ఇట్ షుడ్ బి అప్హెల్డ్ దట్ వాట్ ఎవర్ ది అవార్డ్ పాస్డ్ ఈస్ కరెక్ట్. అంత గైడెన్స్ ఇవ్వాలా. See, there is little bit exercise what I earlier suggested, that has to be done by all of you. See, think from the perception that I am part of this institution. You all are part of the institution, avuna kada? Is it not true? See, you are a part of the institution and we have to work for the institution. Is it true or not? Avuna kadandi? Madams evaru cheppatla. See that proper steps are taken towards that. So with this, I thank you one and all, especially your director, joint director gariki, deputy director gariki, మరి మీ సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరికీ, and all the prosecutors here and who are on the offline, who are in the mafsils, through the deputy director, I thank all of you for your extending your support all this Lok Adalat, and I request you to extend the same for this Lok Adalat and also the future Lok Adalat. Thank you very much.